చాలా పవిత్రమైన రోజు నాగుల పంచమి. మరి ఈ పండుగ సందర్భంగా జక్రాన్పల్లి మండలం కలిగోటి గ్రామ ప్రజల కోరిక మేరకు ఇక్కడ శివాలయానికి రావడం జరిగింది. ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని నాగదేవత కూడా పూజలు చేసుకుని మరి కోరుకోవడం జరిగింది ఏంటంటే ఈ వర్షాలు బాగుపడి మరి పంటలు బాగుపడి రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలి, మరి వాళ్ళు సుఖశాంతులతో ఉండాలి, ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలి, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకొని మరి ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఎందుకంటే రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో మరి వ్యవసాయము దండగ కాదు పండగ అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో మనము వాగ్దానం చేసామో 2 లక్షల రూపాయలు కుటుంబానికి అని చెప్పి
అది ఇవాళ నిజరూపం దాల్చింది. 31,000 కోట్ల రుణాలు మాఫ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి గత 18వ తారీఖు నాడు నెలలో ₹1,00,000 లోపల వారికి, మరి ఇప్పుడు మొన్న 30వ తారీఖు నాడు ₹1,50,000 వారికి, మరి ఇప్పుడు 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే చాలా రైతులకు రుణమాఫీ జరిగింది. సో ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఏంటంటే సొసైటీలో లోన్ తీసుకొని కొంచెం డేటా ఎంట్రీ లేకపోవడము, లేదంటే ఇంకా ఒక్కొక్క దగ్గర ఇప్పుడు ఈ రేషన్ కార్డు అన్నది కుటుంబానికి ప్రాతిపదిక. కుటుంబానికి 2 లక్షల రూపాయలు అన్నాం కాబట్టి కొంతమంది రేషన్ కార్డులో లేని వాళ్ళు, ఎందుకంటే గత 10 సంవత్సరాలు అసలు టీఆర్ఎస్ ఎక్కువ రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే, చాలామంది రేషన్ కార్డు లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి 15వ తారీఖు తర్వాత గవర్నమెంట్ ఒక మొడాలిటీ ఇస్తుంది. వాళ్ళకి ఎట్లా ఫ్యామిలీ సర్టిఫికేట్, ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ ఎట్లా జరగాలన్న దాని మీద మరి ఎంఆర్ఓ గారితోనో ఇక్కడ సెక్రటరీతోనో ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్గా ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా తప్పకుండా రుణాలని మాఫ్ అవుతాయి. ఏది ఏమైనా ఈ 15th వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుంది. తర్వాత ఎవరికైనా ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎవరికైతే రుణాలు రాలేదో వాళ్ళందరూ కూడా ఫస్ట్ లోపల, అంటే 15th నుండి 1st వరకు వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను కూడా తీర్చి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం అనేది 100% ఖాయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, వాళ్ళ డబ్బులు కూడా రిలీజ్ చేసిండ్రు, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆ ప్రాసెస్ ఉంది. కాబట్టి మరి చాలామంది రైతులు అక్కడక్కడ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆందోళన చెందే అవసరం లేదు. మీకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కు ఇక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టినాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు తీసుకోకపోతే వాళ్ళు చెప్తారు మీకు సమస్య ఏముందని. ఆ సమస్య మీద మనం బ్యాంకులో ఏదైనా ఎంట్రీ ప్రాబ్లం ఉంటే ఎంట్రీ కానీ, లేదంటే ఇంకా ఏది మన రేషన్ కార్డు ప్రాబ్లం కానీ ఇంకేదన్నా కానీ దాన్ని సాల్వ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. సో దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతున్నారు, కొంతమందికి మాఫ్ అయినాయి, కొంతమందికి మాఫ్ కాలేదని. వాళ్ళు 10 సంవత్సరాలు మాటలు చెప్పారు కానీ మరి రైతులకు చేసింది ఏం లేదు. అయితే ఈ సందర్భంగా రైతులందరూ కూడా నిజంగానే ఇవాళ అంటే అందరూ ఆనందంగా పంట పొలాలలో పటాకులు కాల్చుకొని సీట్లు పంచుకునేటువంటి సందర్భంలో ఇలా రైతును రాజు చేయడము, రైతును మరి వ్యవసాయాన్ని పండగ చేయడము అనే లక్ష్యం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాంట్లో నిర్విఘ్నమై ఉన్నది. రైతులు పూర్తిగా విశ్వాసం ఉంది వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద. అందరు కూడా రుణమాఫీ చేస్తామన్నది ఒక ప్రధానం. ఇంకొకటి, నిన్న అరుగుల్లో ఒక అబ్బాయి ధరణిలో ప్రాబ్లం ఉందని చెప్పి పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. ధరణి అన్నది ఒక విషప్రయోగం, అంటే విషప్రయోగం కాదు, విఫల ప్రయోగము ఈ కేసీఆర్ చేసింది. దాంట్లో ఇవాళ లేని పని ప్రతి విలేజ్లో ఒక 100 మంది రైతులకు ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇప్పుడు నేను ఆఫీస్లో కూడా చూస్తూ ఉన్నాను కదా, రోజు ఒక 100 మంది వస్తే దాంట్లో 80% మంది ఈ ల్యాండ్ ఇష్యూస్ మీద వస్తూ ఉన్నారు. దానికి మరి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఇవాళ ధరణి మీద ఒక కమిటీ వేసింది. పెద్దలు బట్టి విక్రమార్క గారు, తర్వాత శ్రీధర్ బాబు గారు, దామోదర్ నరసింహ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళ కోదండరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీకు ధరణి విషయంలో కూడా ఒక సీసీఎల్ఏ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. మీకు అందరు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టారు. అది మీ రైతులు అనే సమస్యలు ఉంటే దాంట్లో మీరు డైరెక్ట్ ఇంటరాక్ట్గా లింక్ డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని ఇంటరాక్ట్ కావచ్చు, లేదంటే ఈవెన్ దానికి మెయిల్ కూడా పెట్టచ్చు మీ సలహాలు సూచనలు. సో దీని ప్రకారము త్వరలోనే ఒక కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నాము. దాంట్లో అన్నీ కూడా ఇప్పుడు పార్ట్ 1లో ఏదైతే ఉందో దాంట్లోనే ఇది అంటే ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కాకుండా ఇంకా మిగతా పార్ట్ బి కూడా ఇప్పుడు అంటే పార్ట్ బి అంటే అసైన్ ల్యాండ్స్ కానీ, మూడు భూములు కానీ, లేకుంటే దేవాదాయ భూములు, వక్స్ భూములు రకరకాల ఉన్నాయి. ఇవన్నిటి కూడా దాన్ని కూడా ఒక సొల్యూషన్ కనుక్కునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది. నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రైతులను, మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక 2-3 నెలల్లో ఈ ధరణి ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అవుతాయి. కానీ తొందరపడి ఏదో అప్పులు ఉన్నాయని చెప్పి బాధపడిపోయి ఇంకేదో చేసి ఆత్మహత్య చేసుకోవద్దు. చాలా ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది. ఈ ధరణి సమస్యను తీర్చడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము కృత నిశ్చయంతో ఉన్నది. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే మరి ఖచ్చితంగా చట్టంలో మార్పు తెచ్చి మీ యొక్క ధరణి సమస్యలన్నీ కూడా తీర్చే పద్ధతి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని భరోసా ఇవ్వదలుచుకున్నాను.